డెంటల్ మరియు కార్డియాలజీ విభాగంలో ఎంతో పేరు పొందిన డాక్టర్స్ ఇప్పుడు టీచర్స్‌గా మారారు. అవును, మీరు వింటుంది నిజమే. ఒంగోలు వీఐపీ రోడ్డు రాజీవ్ నగర్ నందు నూతనంగా లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్‌ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మరియు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ డాక్టర్ బి శ్యామ్ కుమార్ మరియు డాక్టర్ ఎన్ పులకిత దంపతులు ఇద్దరు డెంటల్ మరియు కార్డియాలజీ విభాగంలో డాక్టర్స్‌గా పనిచేస్తూ పిల్లలంటే తమకు ఎంతో ఇష్టమని, ఆ ఇష్టంతోనే ప్రీ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, చిన్న వయసులోనే పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడం, ఏసీ రూమ్స్‌తో నిరంతర సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ ప్రీ స్కూల్‌తో ఉందని డాక్టర్స్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ నందు 6 నెలల పిల్లల నుండి డే కేర్, టూడ్లర్స్, నర్సరీ, జూనియర్ కేజీ మరియు సీనియర్ కేజీ క్లాసులు ఏర్పాటు చేశామని, అంతేకాకుండా ప్రీ స్కూల్ నందు ఏసీ క్లాస్ రూమ్స్, డైనింగ్ రూమ్, బాల్ పూల్, డాల్ రూమ్, మోడర్న్ టీచింగ్ ఎయిడ్స్, చైల్డ్ ఫ్రెండ్లీ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, ఆడియో మరియు విజువల్ డెవలప్మెంట్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వర్క్షాప్, మంత్లీ ఎడ్యుకేషన్ టూర్స్, యాక్టివిటీ బేస్డ్, ప్రాజెక్ట్ బేస్డ్, అకాడమిక్ బేస్డ్, ప్లే బేస్డ్, థీమ్ బేస్డ్ కాన్సెప్ట్స్‌తో పిల్లలకు ఏర్పాటు చేశామని, అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని, క్లాస్‌కి చొప్పున 10 మందికే అవకాశం ఉంటుందని, అడ్మిషన్ ఫీ లేదని, ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఫీజు ఉంటుందని, ఒంగోలు నగర ప్రజలు లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ ఒక్కసారి సందర్శించి మీ పిల్లలకు నాణ్యమైన, ఉత్తమమైన, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేందుకు లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ ఎంచుకోవాలని డైరెక్టర్ డాక్టర్ శ్యామ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పులకిత తెలిపారు. గారు పులికిత ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ డాక్టర్సే. వాళ్ళు ఒకతనేమో ఆర్థో స్పెషలైజ్డ్ డాక్టరు, అదేవిధంగా డెంటల్ డాక్టరు, కార్డియాలజిస్ట్ డెంటల్ వాళ్ళిద్దరు డాక్టర్స్ కూడా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ రాజీవ్ నగర్లో ఈ ప్రీ స్కూల్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. దానికి మన చైర్మన్ గారు రియాజ్ గారు అదేవిధంగా అందరం కూడా రావటం కూడా జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రీ స్కూల్ పెట్టడం అంటే ప్లే స్కూలు, ఆ తర్వాత ఎల్కేజీ యూకేజీ వరకు ప్రైమరీ వాళ్ళు
జాగ్రత్తగా తీసుకోవటానికి వాళ్ళకి కావాల్సిన గేమ్స్ వాళ్ళని ఇంట్లో లేకుండా అవేర్నెస్ చేయడానికి కూడా పేరెంట్స్ కూడా ఇది ఒక ఆలోచనతో ఈ ప్రీ స్కూల్స్ కూడా పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఇద్దరు కూడా మన డాక్టర్ గారు అయితే ఆయన పిల్లలంటే మాకు బాగా ఇష్టం, దానికోసమే దాన్ని వదిలేసి ఈ స్కూల్ కూడా పెట్టాం అని చెప్పారు. వాళ్ళు గుంటూరులో ఉన్నా కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తా, దానికి కూడా తప్పకుండా కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈ ఏరియాలో చిన్నపిల్లలు ఎవరైనా కూడా వాళ్ళ ఉద్యోగాలకు పోయినా ఇంకో దగ్గరికి పోయినా వాళ్ళ ప్రికాషన్స్ తీసుకొని చిన్నప్పటి నుంచే డిసిప్లిన్ మేనర్లో వాళ్ళని తీసుకురావటం ఒక మంచి ఆలోచనతో ఈ స్కూల్ పెట్టారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ వాళ్ళకి మరోసారి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజీవ్ నగర్ కాలనీలో లిటిల్ వింగ్స్ ప్లే స్కూలు ప్రారంభించడం, దానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ స్కూల్ ప్రారంభించడం నిజంగా సూపర్నామం. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఆటలతోనే విద్య కూడా మొదలు పెట్టాలని ఒక ఏసీ క్యాంపస్ మొదలుపెట్టి, అలాగే విద్య కాస్ట్లీ అయిన రోజుల్లో ఎటువంటి డొనేషన్స్ లేకుండా ప్లే స్కూలు ఏసీ క్యాంపస్ నిర్మించడం డాక్టర్ శ్యామ్ కుమార్ గారు అలాగే డాక్టర్ పులకిత గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఇది ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళకి దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఇది లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ అనేది నేను ఒక స్పెషల్ ఇంట్రెస్ట్తో చిల్డ్రన్స్ అంటే బిలో 5 years లోపు కిడ్స్కి వాళ్ళ పట్ల నాకున్న ఎమోషన్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్తో నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇదండి. అంతకుమించి ఇంకేం లేదు. అంటే విద్య అనేది ఎంతో ప్రాముఖ్యమైన థింగ్. అది సిన్స్ డే 1 నుంచి కూడా పేరెంట్స్ కూడా బాగా అదే ఆలోచిస్తారు. కిడ్స్లో ఎంత కేర్ తీసుకోవాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంతవరకు తీసుకొని వెళ్ళాలి, పిల్లలు చిన్నప్పటి నుంచి ఎంత క్రమశిక్షణతో ఉండాలని వాళ్ళు ఎంతో ఆలోచన చేస్తారు. అవన్నీ కూడా నేను కూడా స్పెషల్గా నేను తీసుకుని పాస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఫేస్ చేస్తామండి. ఎందుకంటే ఎమోషనల్ అవ్వట్లేదు, కానీ మా పర్సనల్గా నా కిడ్స్లో నేను చూశాను. నేను బయట కంపేర్ టు అదర్ స్కూల్స్ ఏంటంటే స్పెషల్ కేరు, హైజీనెస్ అనేది కూడా నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఎడ్యుకేషనల్ స్కిల్స్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలని, అండ్ అవన్నీ కూడా ఎథిక్స్ అనేవి కూడా వాళ్ళకి డే 1 నుంచే మనం పునాది అనేది గట్టిగా ఉంటే రేపు వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా బలపడతారు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ లెవెల్స్ అనేవి డైలీ లైఫ్ సైకిల్ బాగుంటుంది అనేది నేను కూడా దాన్ని తీసుకున్నాను. సో ఆ యొక్క రీజన్స్తో నేను ఈ స్కూల్ అనేది నేను కానివ్వండి మా మిస్సెస్ పులకిత గారు డాక్టర్స్ ఇది మేము రన్ చేయడానికి రీజన్ అదండి. బట్ దానికంటే ముందు మా యొక్క కన్సర్న్ యాక్సెప్ట్ చేసి వచ్చిన జనార్దన్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎమ్మెల్యే గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. రియాజ్ గారు, అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళ చేతుల ద్వారా ఇది ఓపెన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. మాకు దట్టు ఒంగోలులో ఈ రాజీవ్ నగర్ టౌన్ ఏరియాలో. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మెడికల్ ప్రొఫెషన్ నుంచి టీచింగ్ ఫీల్డ్కి వచ్చారు కదా? మీరు అడిగిన క్వశ్చన్ బాగుందండి. అంటే అది నా పర్సన్, అంటే డాక్టర్ అంటే అది అదర్ లైఫ్. ఇది నేను చెప్పాను మీకు ఆల్రెడీ. దీనికి ఎందుకు వచ్చారు టీచింగ్ ఫీల్డ్ అని కాదండి. ఇది నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. నేను స్పెషల్ కేర్ ఇవ్వాలనుకున్నాను. నేను ఎమోషనల్ అయ్యి నేను స్పెషల్గా పిల్లల పట్ల నాకున్న లవ్, అఫెక్షన్, నేను చూసిన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తో నేను తీసుకున్న డెసిషన్ అంతే. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాను మీకు. క్లాసెస్ అవన్నీ కూడా June 1st week నుంచి స్టార్ట్ చేస్తామండి. అడ్మిషన్స్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. సో అడ్మిషన్ ఫీజెస్ ఇవన్నీ అయితే ఏమీ లేవండి. సో కంపేరింగ్ టు అదర్ స్కూల్స్ చాలా వరకు ఫీజు కన్సెషన్, చాలా 50% ఫీజు కన్సెషన్ ఉంది. సో అంతేనండి. June 1st week నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఫ్రమ్ నర్సరీ టు UKG.